హలో అండి, వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అంటే M1 నుండి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చూద్దామండి. మనకి డిఫరెన్షియేషన్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. దానిలో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ అసలు ఇంట్రొడక్షన్ చూద్దాం. అంటే లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు అసలు బేసిక్ అంటే అది ఒక ప్రాబ్లం చూడగానే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది లాగరిథమిక్ ఫంక్షన్ అని, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అని ఎలా అర్థమవుతుంది అంటే, the method of logarithmic differentiation when the given function is of the form f of x whole to the power of g of x. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది ఈ ఫామ్లో ఉంటే, f of x whole to the power of g of x ఫామ్ ఉంటే దట్ ఈస్ ద లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అని మీకు అర్థం అవ్వాలి. మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎ గివెన్ ఫంక్షన్ బై ఫస్ట్ టేకింగ్ ద లాగరిథమ్స్ and then differentiating with respect to x is called logarithmic differentiation. ఈ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే టేకింగ్ ద లాగరిథమ్స్, అంటే ఇచ్చిన ప్రాబ్లమ్కి లాగరిథమ్స్ తీసుకోవాలి, తర్వాత డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దాన్ని ఏమంటాము అంటే లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అంటాం. ఇక్కడ రాసాను చూడండి, లెట్ y ఈక్వల్ టు, అంటే మనకి ఏ ఫామ్లో ఉంటుందని చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఫామ్ ఉంటుందన్నాను కదా, దాన్ని y అనుకుంటాము. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను, లాగరిథం తీసుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ రాసాం కదా ఫస్ట్ టేకింగ్ లాగరిథమ్స్ అని. అలా లాగరిథం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, లాగ్ వై ఈక్వల్ టు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఆ జీ ఆఫ్ ఎక్స్ని ఫస్ట్ ఇలా రాసేసుకోవాలండి. ఇలా రాసి నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది చూసారా, దానికి లాగ్ అప్లై చేసుకోవాలి. ఇది బేసిక్. ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది. ఇలా హోల్ టు ద పవర్ ఆఫ్ ఇది ఏదైతే ఉందో దాన్ని ఇలా ముందుకు రాసేసి లాగ్ అని ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో దానికి మనం లాగ్ అనేది అప్లై చేయాలి. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఇక్కడ పైన ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇది బేసిక్. మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఏదైతే ఇచ్చిన ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ y అనుకుంటాము, తర్వాత లాగరిథం అనేది బోత్ సైడ్స్ తీసుకుంటాము. అలా తీసుకున్న తర్వాత డిఫరెన్షియేట్ చేస్తాము బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఇది బేసిక్. ఇలా కనిపించగానే మనం ఏమనుకోవాలి, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అనుకోవాలి. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ dy బై dx ఇఫ్ y ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. అంటే మనకు కనిపించేస్తుంది కదా ఏమని, ఏ ఫామ్లో ఉందని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని బట్టి ఇది ఏ ఫంక్షన్ అని అర్థమవుతుంది, మనకి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అని అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఇలా ఇచ్చేది ఏదైతే సొల్యూషన్ అని పెట్టండి. సొల్యూషన్ అని పెట్టి గివెన్ ఈక్వేషన్ ఏంటో ఆ గివెన్ ఈక్వేషన్ నోట్ చేయండి. తర్వాత ఏం చేయాలి, లాగరిథం అనేది బోత్ సైడ్స్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టి ఏం రాస్తారు, ద గివెన్ డిఫరెన్షియేషన్ ఆర్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్, ద గివెన్ equation is, the given equation is ఏంటండి ఇచ్చిన ఈక్వేషన్, y ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, లాగరిథం అనేది తీసుకోవాలి బోత్ సైడ్స్. ఓకే, టేకింగ్ లాగరిథం ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా కూడా లాగరిథం అనేది తీసుకోవాలి. అప్పుడు ఎలా రాస్తామండి, లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. అంతే కదా, ఇక్కడ మనకి ఇటువైపు రెండు వైపులా లాగ్ తీసుకుంటే లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్సే కదా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా రాయాలని చెప్పాను, లాగ్ వై ఈక్వల్ టు, ఈ ఎక్స్ అనేది స్టార్టింగ్ ఇలా రాసుకోవాలి, ఇక్కడ ఉన్న టర్మ్ మాత్రం ఇక్కడ ఇలా రాస్తాము అని, లాగ్ ఎక్స్. ఓకే, ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇలా ఏ మోడల్ ఇచ్చినా ఇలాగే చేయాలి అండి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, ఎక్స్. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. అప్పుడు ఎలా రాస్తాము, ఇటువైపు ఏముంది, d by dx of log y ఈక్వల్ టు d by dx of, ఇక్కడ ఏముందండి, x ఇంటూ log x ఉంది. ఓకే, ఇక్కడ d by dx of log y ప్లేస్లో ఏమని రాస్తాము అంటే
ఇక్కడ మనకేంటి లాగ్, ఇక్కడ d/dx ఉంది, ఇక్కడేమో log y ఉంది కదా, అంటే log y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ y అవుతుంది అండ్ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x. అంటే బై ద చైన్ రూల్ ఉంది కదా మనకి, ఆ చైన్ రూల్ని బట్టి ఇక్కడ ఇది ఎలా డివైడ్ అవుతుంది అంటే d/dy ఆఫ్ log y ఈక్వల్ log y ఇంటూ d/dx ఆఫ్ y ఇలా డివైడ్ అవుతుందన్నమాట. ఇటువైపు ఏముంది d/dx x ఇంటూ log x రాస్తాం. ఇక్కడ చూడండి d/dy ఆఫ్ log y అంటే ఏమని రాసుకోవచ్చు 1/y ఇంటూ ఇక్కడ ఏముంది dy/dx ఉంది ఈక్వల్ టు, ఇది బై ద చైన్ రూల్ అండి, చైన్ రూల్ని బట్టి ఇలా రాస్తాము. ఇక్కడ చూసుకుంటే మనకి d/dx ఆఫ్ x అంటే యూవీ ఫార్ములా ఉంది కదా మనకి, d/dx ఆఫ్ యూవీ ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం ఓకే, ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ డివైడ్ చేసుకోండి. మనకి d/dx ఆఫ్ యూవీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u, ఇది ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ రాసుకోండి. ఇది u అవుతుంది, ఇది v అవుతుంది కదా, స్టార్టింగ్ ఏముంది u ఉంది అంటే x అవుతుంది. x ఇంటూ d/dx ఆఫ్ log x ప్లస్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ v ఉంది కదా, v అంటే log x ఇంటూ d/dx ఆఫ్ u అంటే x. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు 1/y ఇంటూ dy/dx ఈక్వల్ టు x ఇంటూ d/dx ఆఫ్ log x ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మనకి ఫార్ములా ఏంటి 1/x కదా, 1/x ప్లస్ ఇక్కడ ఏముందండి log x ఉంది, ఇక్కడ d/dx ఆఫ్ x వాల్యూ ఎంత 1. నెక్స్ట్ 1/y ఇంటూ dy/dx ఈక్వల్ టు x క్యాన్సిల్ అయిపోతుంది, 1 ప్లస్ log x ఇంటూ y, 1 అంటే ఓన్లీ log x. ఓకే, మనకి ఏంటి ఇచ్చిన ప్రాబ్లం ఫైండ్ dy/dx అన్నారు, ఇక్కడేముంది 1/y ఉంది, మనకు కావాల్సింది ఓన్లీ dy/dx కాబట్టి ఆ dy/dxని ఇలా ఉంచేసి ఈ y నటు తీసుకెళ్తే ఏమవుతుంది y ఆఫ్ 1 ప్లస్ log x ఉంది. మనకి స్టార్టింగ్ y ఈక్వల్ ఏమని ఇచ్చారు ప్రాబ్లంలో x⁴ ఇచ్చారు కదా, అంటే ఇక్కడ y ప్లస్ ఇక్కడ పక్కన రాసుకోండి, లేకపోతే y అంటే x⁴ అంటే dy/dx ఈక్వల్ టు x⁴ ఆఫ్ 1 ప్లస్ log x. ఓకే, ఇదే ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఏం లేదు, ఫస్ట్ ఏదైతే మనకి ప్రాబ్లం ఇస్తారో ఆ ప్రాబ్లంకి ఫస్ట్ లాగరిథం తీసుకోవాలి, ఆ తర్వాత డిఫరెన్షియేట్ చేయడమే. ఓకే, ఇంకో మోడల్ చూద్దామండి. ఫైండ్ dy/dx ఇఫ్ y ఈక్వల్ టు sin x హోల్ టు ద పవర్ ఆఫ్ x ఇచ్చారు. ఓకే, సొల్యూషన్ అని పెట్టి గివెన్ ఈక్వేషన్ ఏంటో రాయండి. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటండి గివెన్ ఈక్వేషన్, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ y ఈక్వల్ టు sin x హోల్ టు ద పవర్ ఆఫ్ x. నెక్స్ట్ ఏం చేయమని చెప్పాను, లాగరిథం అనేది తీసుకోవాలని చెప్పాను కదా, టేకింగ్ లాగరిథం ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎలా రాస్తాము log y ఈక్వల్ టు log ఆఫ్ sin x హోల్ టు ద పవర్ ఆఫ్ x అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమని రాస్తాం log y ఈక్వల్ టు ఈ x అనేది ముందుకు వచ్చేస్తుంది అని చెప్పాను కదా, x ఇంటూ log ఆఫ్ sin x. ఓకే, ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఏమవుతుంది d/dx ఆఫ్ log y ఈక్వల్ టు d/dx ఆఫ్ x ఇంటూ log sin x అవుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది d/dx ఆఫ్ log y అంటే log y ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ y అవుతుంది, అలానే ఓన్లీ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x అవుతుంది. అంటే బై ద చైన్ రూల్ ప్రకారం d/dx ఆఫ్ log y ప్లస్ ఏమని రాసుకోవచ్చు మనం 1/y ఇంటూ dy/dx ఈక్వల్ టు, ఇది ఏ ఫామ్ కనిపిస్తుంది మనకి యూవీ ఫామ్ కనిపిస్తుంది. ఆల్రెడీ యూవీ ఫామ్లో చెప్పా కదా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం రాయాలి u రాయాలి, u అంటే x ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్
వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే ఎక్స్. ఓకే, 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ, ఇది కూడా ఏ ఫామ్ బై ద చైన్ రూలే, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, 1/x రాసుకోవచ్చు. ఇది ఇన్ కేస్ ఎక్స్ అనుకుంటే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఏంటండి 1/x, అంటే 1/x అంటే ప్లేస్లో ఏముంది మనకి సైన్ ఎక్స్ ఉంది కదా, సైన్ ఎక్స్ ఇంటూ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్కి రాసుకోవాలి. అలానే ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ 1 కదా, ఆ 1 నోట్ చేయండి. నెక్స్ట్ 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ చూస్తే మీరు ఎక్స్ ఇంటూ 1/sin x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, కాస్ ఎక్సే కదా, కాస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ అంటే లాగ్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది కదా, దీన్ని రాసుకోవాలండి, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ అని రాశాను. నెక్స్ట్ 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే ఏంటండి, కాట్ ఎక్సే కదా, కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ డివై బై డిఎక్స్, బట్ ఇక్కడ ఏముంది మనకి 1/y ఉంది కదా, అందుకే y నట్టు పంపించేయండి, ఇంటూ అవుతుంది, అంటే y ఆఫ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్లో ఏం రాసుకోవచ్చు, మనకి స్టార్టింగ్ ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో దాన్ని వై అని ఇచ్చారు కదా మనకి ఇచ్చిన ప్రాబ్లం, అంటే ఇక్కడ వై ప్లస్లో ఏమని రాసుకోవచ్చు, వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ కదా, అదే ఇక్కడ రాసుకోండి, వై ప్లస్లో సైన్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందా అండి? ఇలా మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ప్రొసీజర్ ఇలానే ఈజీగానే ఉన్నాయి కదా. అంటే ఇక్కడ నేను సైన్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను, మీరు కాస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ తీసుకోవచ్చు, లేదంటే కాస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ తీసుకోవచ్చు, లేదంటే వై ఈక్వల్ టు ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ తీసుకోవచ్చు. అలా ఏ ప్రాబ్లం మీరు కన్సిడర్ చేసుకున్నా ప్రొసీజర్ మాత్రం ఇదే. ఫస్ట్ ఇచ్చిన ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ఈక్వేషన్ నోట్ చేస్తారు, నెక్స్ట్ రెండు వైపులా కూడా లాగరిథం అప్లై చేస్తారు. లాగరిథం అప్లై చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్కి డిఫరెన్షియేట్ చేయాలి. ఆ డిఫరెన్షియేట్ చేసినప్పుడు మీకు కొన్ని ఫార్ములాస్ అనేవి తెలియాలి. ఆ ఫార్ములాస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అదే ఆన్సర్ అవుతుంది. అర్థమైందా అండి? మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లం కావాలన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.